హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫిట్ బై రాజ్. సో ఫిట్నెస్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు జిమ్లో చేసే మిస్టేక్స్ ఏమేమి చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్, నో వార్మప్. సో టైం లేదని చాలామంది జిమ్ చేస్తారు, డైరెక్ట్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ మీరు ఏ మజిల్కి అయితే ట్రైన్ చేద్దాం అనుకుంటారో ఆ మజిల్కి ఫస్ట్ అయితే మంచి వార్మప్ అయితే చేయండి. సో మీరు వార్మప్ చేసి వర్కౌట్ చేసేటప్పుడు మీకు జాయింట్ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటుంది. సో వార్మప్ అయితే మెయిన్. సో వర్కౌట్ చేసే ముందు వార్మప్ అయితే కంపల్సరీగా చేయండి. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే, నో హైడ్రేటింగ్. సో మీరు చేసే వర్కౌట్ ప్రతి సెట్ మిడిల్లో మీరైతే వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ అనేది వస్తుంది. సో మీ బాడీ అనేది హీట్ అవుతుంది. సో మీరు కరెక్ట్ డిహైడ్రేటింగ్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ప్రతి సెట్ ఆర్ ప్రతి వేరియేషన్ మిడిల్లో ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడే మీ బాడీ హీట్ని కవర్ చేస్తుంది. సో థర్డ్ వేరియేషన్ వచ్చేసి నో ప్లాన్. సో ఏ రోజు ఏ వర్కౌట్ చేయాలో ప్లానింగ్ ఉండదు. డైరెక్ట్ జిమ్కి వెళ్తారు, మీ ఫ్రెండ్ ఏది చేద్దామంటే అదే వర్కౌట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు ఒక ప్లాన్ అనేది ఉంచండి. సో ఏ రోజు ఏ వర్కౌట్ చేయాలి, మండే చెస్ట్, ట్యూస్డే బైసెప్, ఇలా ప్రతిరోజు ఒక వర్కౌట్ అయితే ప్లాన్ చేసుకొని కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళి వర్కౌట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, నో రెస్ట్ బిట్వీన్ సెట్స్. సో ప్రతి సెట్కి ఒక 2 to 3 మినిట్స్ అయితే రెస్ట్ అనేది ఇవ్వండి. సో మీ మజిల్ అనేది రికవరీ అవుతుంది. సో మీరు 3 మినిట్స్ చాలు. 2-3 మినిట్స్ రెస్ట్ ఇస్తే అప్పుడే మీ మజిల్ రికవర్ అవుతుంది. సో మీరు అప్పుడే వెయిట్ కూడా అప్పుడే ఎక్కువ లేపొచ్చు. సో వెంటనే చేస్తే మజిల్ రికవరీ కాదు. సో మీరు వర్కౌట్ కరెక్ట్గా చేయలేకపోతారు. సో ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ఈగో లిఫ్టింగ్. ఈగో లిఫ్టింగ్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు, కొత్తగా జాయిన్ అయిన వాడు బిగినర్ వచ్చి చూస్తున్నాని 10 kgs 15 kgs లేపడం వల్ల మీ మజిల్కి ఇంజూరీ అవుతుంది. సో జాయింట్స్ పెయిన్ వస్తుంది. సో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనుకోకుండా మీకు ఎంత వీలైతే అంతనే లేపండి. ఎక్కువ ఈగో లిఫ్టింగ్ అయితే చేయకండి. సో లాస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇది చాలామంది చేసే మిస్టేక్, టూ మచ్ టాకింగ్. సో మీ ఫ్రెండ్స్తోని ముచ్చటేస్తూ ఉంటారు. సో వాళ్ళు వర్కౌట్ చేయరు, అక్కడ మీ వర్కౌట్ చేయరు, మీ టైం వేస్ట్, వాళ్ళ టైం కూడా వేస్టే. సో నార్మల్గా 1 minute అట్లా మాట్లాడి మళ్ళీ వచ్చేసి వర్కౌట్ అయితే చేయండి. ఎక్కువ మాట్లాడకండి. ఎక్కువ మాట్లాడితే మీకు వర్కౌట్ పైన ఇంట్రెస్ట్ అవుతుంది. మిడిల్లోనే జిమ్ బంద్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు మైండ్ ఫిక్స్ అవుతుంది. సో ఎక్కువ మాట్లాడకుండా వర్కౌట్ చేసి జిమ్ అయిపోయాక మాట్లాడుకొని వెళ్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.